హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో కారం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పొడి తినటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీన్ని షుగర్ పేషెంట్లు కూడా తింటే చాలా మంచిదండి. ముందుగా మునగాకును తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి ఉన్నా మనం వేయించేటప్పుడు ముద్దలా అయిపోతుంది. మందపాటి పానుని తీసుకుని ఆకుని వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ముదురుగా ఉన్న ఆకు అయితే ఈ పొడికి బాగుంటుందండి. లేత ఆకు పప్పులోకి బాగుంటుంది. ఆకు వేగిందో లేదో ఒకసారి ఈ విధంగా చూసుకుందామండి. ఇంకొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా అయితే ఉండాలండి. అదే పాన్లో 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, 4 రెమ్మల కరివేపాకు, 10 ఎండుమిర్చి వేసి దోరగా వేయించండి. నేనైతే నూనె అయితే వేయలేదండి. మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ అయితే వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకూడదు. ఇవి కొంచెం వేగిన తర్వాత టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వేయించండి. జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి మనం దించడానికి 2 నిమిషాల ముందు 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న దినుసులన్నిటినీ వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకుని మరలా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ పొడి మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. కొంచెం అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దోస పైన ఫ్రైలో కూడా ఈ పొడిని అయితే వాడుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.